ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నిర్మాణాలన్నీ కూడా అవనిగడ్డ గ్రామానికి సంబంధించి శాంక్షన్ కాబడినటువంటి బిల్డింగ్స్. అవన్నీ కూడా వైఎస్ జగనన్న కాలనీకి సంబంధించినటువంటి నిర్మాణాలు. ఇవి కొన్ని నిర్మాణం పూర్తయినవి, అలాగే కొన్ని నిర్మాణంలో ఉన్నవి. ఇవన్నీ కూడా 4 అడుగుల దూరంలో ఉన్నవి కృష్ణానదికి. ఇవన్నీ కూడా కృష్ణానదికి 4 అడుగుల దూరంలో ఉన్నటువంటి నిర్మాణాలు. ప్రస్తుతం ఈ పరిస్థితి చూస్తుంటే ప్రస్తుతం ఇవన్నీ కూడా కృష్ణానది వరద ప్రభావానికి గురైనటువంటి పరిస్థితి. అవనిగడ్డ నుంచి పాత ఎడ్లలంకకు వెళ్ళేటువంటి మార్గంలో ఈ జగనన్న కాలనీ వస్తుంది. ఈ జగనన్న కాలనీ కంప్లీట్గా కృష్ణా కరగట్టుకి దిగువ భాగంలో ఉందన్నమాట. ఈ కనిపించేవన్నీ కూడా మామిడి తోటల మధ్యలో ఉన్నటువంటి ఈ జగనన్న కాలనీ ఇప్పుడైతే కంప్లీట్గా వరద ముంపుకి గురైంది. చక్కగా క్యాలీఫ్లవర్, పచ్చని క్యాలీఫ్లవర్ లాగా కనిపిస్తున్నటువంటి ఆ పొదలన్నీ కూడా మామిడి తోటలు ఒక పక్కన కృష్ణానది పులిగడ్డ దగ్గర 2 పాయలుగా చీలి ఎదురుమండి దగ్గర సముద్రంలో కలిసేటువంటి భాగానికి మధ్యలో వచ్చేటువంటి చాలా చోట్ల చిన్న చిన్న పాయలుగా చీలి ప్రవహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి పాయల మధ్యలో ఉన్నటువంటి ఒక ఎత్తైన ప్రదేశంలో ఉన్నదే పాత ఎడ్లంక గ్రామం కూడా. పాత ఎడ్లంక గ్రామం కంప్లీట్గా నది మధ్యలో ఉన్నటువంటి గ్రామం. దానికి వెళ్ళడానికి ఒక కృష్ణానది పాయని దాటాలన్నమాట. ఆ కృష్ణానది పాయకి యువతల పల్లిపాలెం అనేటువంటి గ్రామం కూడా ఉంది. ఆ పల్లిపాలెం గ్రామం పాత ఎడ్లంక గ్రామానికి మధ్యన ఎప్పుడు కాజ్వే ఉంటుంది. ఆ కాజ్వే వరద వచ్చిన ప్రతిసారి కూడా కొట్టుకుపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరి చిరకాల స్వప్నం అదేంటంటే 2 గ్రామాలకి మధ్యన కాజ్వే కాకుండా ఒక వంతెన పటిష్టంగా నిర్మించినట్లయితే ఎలాంటి వరద భయానికి మేము లోను కాకుండా ఉంటాము, సేఫ్గా ఉంటాము అనేటువంటి భరోసా వాళ్ళకి కల్పించే ప్రజాప్రతినిధుల కోసం ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఎదురు చూస్తూనే ఉంటున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నది పల్లిపాలెం గ్రామం అనమాట. ఈ పల్లిపాలెం అనేది కొంచెం ఎత్తులో ఉండడం వల్ల ఇళ్ళన్నీ కూడా వరద ప్రభావానికి అంత బాగా గురైనట్టుగా అనిపించట్లేదు. అక్కడ రోడ్డు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోడ్డు దాటితే కృష్ణానది పాయ, ఆ పాయలో నుంచి పాత ఎడ్లంక గ్రామానికి వెళ్ళవలసిన పరిస్థితి. పాత ఎడ్లంక గ్రామం ఎప్పుడూ కూడా ప్రతిసారి వరదలు వచ్చిన ప్రతిసారి అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ 4 రోజులు గడిపేటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా వారు పుట్టి పెరిగిన ఆ ప్రదేశాన్ని వదిలి బయటకు రావడానికి ఇష్టపడకపోవడం ఆలోచించాల్సిన విషయం. ఎప్పటికప్పుడు ఈ వరదలు వచ్చిన ప్రతిసారి కూడా ఈ పాత ఎడ్లంక గ్రామం మట్టంతా కొట్టుకుపోతూ ఉండడం, ఇళ్ళు కూలిపోవడం చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. పచ్చగా కనిపించేటువంటి ఆ భాగమంతా కూడా పాత ఎడ్లంక గ్రామమే. ఈ పాత ఎడ్లంక గ్రామం అంతా కూడా ఎప్పటికప్పుడు కోతకు గురయ్యి గ్రామం యొక్క వైశాల్యం, విస్తీర్ణం ఎప్పటికప్పుడు కుంచుకుపోతుంది. ఈసారి వరదల్లో దాదాపుగా 4 ఇళ్ళు పూర్తిగా వరదలో కొట్టుకుపోయాయి. ఇక్కడ ఒక పక్షిలాగా కనిపిస్తున్నటువంటి ఈ భాగం అంతా కూడా పాత ఎడ్లంక గ్రామం. ప్రముఖ సినీ నటుడు, సినీ హీరో శర్వానంద్ అమ్మమ్మ గారి గ్రామం కూడా, అమ్మమ్మ గారి ఊరు ఈ పాత ఎడ్లంక గ్రామం. రీసెంట్గా వచ్చిన వరదల్లో వారి ఇల్లు కూడా పూర్తిగా నదీ గర్భంలో కలిసిపోయింది.
ఈసారి వచ్చిన ఈ వరద ప్రభావంతో ప్రాణహాని ఏది జరగకపోయినా ఆస్తి నష్టం, జీవ నష్టం మాత్రం చాలా దారుణంగా జరిగింది. మిగిలి ఉన్న కొన్ని జీవాలకి ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ వికృతి శ్రీనివాస్ గారు దాణాని, ఎండుగడ్డిని అక్కడ ఉన్నటువంటి ఆ జీవాల యజమానులకి అందించడం జరిగింది. అలాగే ప్రజాప్రతినిధులు అవనిగడ్డ మండలంలోని పాత ఎడ్లలంక, పల్లిపాలెం గ్రామాలకు చెందినటువంటి వరద బాధితులందరినీ సురక్షిత ప్రాంతానికి చేరవేయడం జరిగింది. అందులో భాగంగా అవనిగడ్డ గార్ల్స్ స్కూల్ నందు వారికి పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ పునరావాస కేంద్రంలో వారికి కావాల్సిన సౌకర్యాల రూపకల్పనలో సహకారం అందించడానికి మండల స్థాయి అధికారులు, వారి కార్యాలయ సిబ్బంది సహకారంతో పునరావాస కేంద్రంలో తలదాచుకున్నటువంటి బాధితులందరికీ కూడా ఆహారము, తాగునీరు, ఇతర వసతులకు సంబంధించినటువంటి నిత్యావసరాల పంపిణీ, వారి బాగోగులన్నీ కూడా వీళ్ళు శ్రమకూర్చి ఎంతో వారికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చడానికి నిత్యం ఎంతో శ్రమిస్తున్నారు. అలాగే ట్రాక్టర్లలో ఆహారాన్ని తీసుకొచ్చి వారికి పంపిణీ చేయడం జరిగింది. అలాగే పల్లెపాలెము, పాత ఎడ్లగ గ్రామాల్లో ఇంకా కొంతమంది జీవాలను పెట్టుకుని అక్కడే ఉండిపోవడం జరిగింది. వారికి ఆహారము, తాగునీరు సరఫరా చేయడం కోసం పడవల్లో తీసుకువెళ్ళి మరీ ఇక్కడ ఉన్నటువంటి మండల స్థాయి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఎంతో శ్రమకూర్చి వారికి ఆహారము, తాగునీరు, ఇతర అవసరాలన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఏదేమైనా ఎప్పుడు ఇలా ఇంత భయంకరమైన వరద ఇన్ని సంవత్సరాల కాలంలో ఎప్పుడు చూడలేదని ఇక్కడి గ్రామస్తులందరూ కూడా వాపోతున్నారు. ఇలాంటి కట్టుబట్టలతో రోడ్డు మీద బిక్కుబిక్కుమంటూ గడిపేటువంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదంటూ వాళ్ళు మాట్లాడుతున్న తీరు, వాళ్ళ కళ్ళల్లో వేదన, గుండెల్లో ఆవేదన చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. గుండె చెరువవడం అంటే ఏంటో వీళ్ళని చూస్తేనే అర్థమవుతుంది.